ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండము 35వ అధ్యాయము పిల్లర 1 నుండి దగ్గరగా మనము 12, 13 వరకు ఉన్న వచనాలను ధ్యానం చేయబోతున్నాం. దాని కొరకైన ఒక భాగము 6వ వచనం. మరియు మీకు లేవీయులకు ఇచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదివిన వాక్య భాగాన దేవాది దేవుడు తన జనులైన వారితో మాట్లాడుచు చెప్పినటువంటి విషయం ఇది. ఏమంటున్నారంటే, ఆశ్రయపురములను ఏర్పరచండి అని చెప్పుచున్నారు. ఆశ్రయపురము అనగానే పిల్లరించుమించుగా మనందరికీ ఒక విషయం అర్థమైంది. ఆ పదములోనే పురము, నివసించే స్థలం, ప్రాంతం. ఆశ్రయము అంటే ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి పురంనే ఆశ్రయపురము అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆశ్రయపురాలను గూర్చి ప్రభువు తెలియపరుస్తూ చెప్పిన మాట, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురాలను ఏర్పరచండి అన్నారు. పిల్లరా, ఆశ్రయపురం అంటే ఇప్పుడు ఎవరైనా పొరపాటున ఒక వ్యక్తి తప్పిదం చేసినప్పుడు ఆ మనుషుడు వెళ్ళి దాగుకొని చోటే ఆశ్రయపురము. ఇది యోర్దానికి యువతలను, యోర్దానికి అవతలను 6 ఆశ్రయపురాలను నిర్మించారు. బాగా వినాలి. 6 ఆశ్రయపురాలు. ఆదిలో దేవుడు సృష్టిని చేసి ముగించిన దినం 6వ దినం. పిల్లరా, వింటున్నారా? అలాగే మనుషుడు చేయబడినది కూడా 6వ దినమే. అలాగుననే యేసుక్రీస్తు ప్రభులు వారు కానా అనబడిన ఊరిలో నీళ్లను ద్రాక్ష రసముగా మలచింది 6వ దినం. మన్నించండి, 6 పాత్రలు. మన వేద గ్రంథాన 66 పుస్తకములు ఉండినవి. 6 అనేది మనకు ఎదురైంది కాదు. 6వ దినాన మనుషుడు చేపట్టాడని విన్నప్పుడు ఆ మనుషుని యొక్క సంరక్షణ కొరకు, ఆ మనుషుని యొక్క ఆశ్రయం కొరకు దేవాది దేవుడు 6 ఆశ్రయపురములను ఏర్పరచండి అని చెప్పారు. 6 ఆశ్రయపురాలు. ఎవరైనా ఒక మనుష్యుడు మరొక మనిషిని తెలియకయే తప్పిదం చేసి వారిద్దరి మధ్యన కొట్లాట లేకపోతే నరహత్య ఏదైనా జరిగినప్పుడు ప్రతిహత్యగా, ఎందుకంటే ధర్మశాస్త్రం కంటికి కన్ను పంటికి పన్ను అన్నారు కదా, ప్రతిహత్యను చేయుట కొరకు ఆ చనిపోయిన వాని తరపున వారు వచ్చి తన మీద దాడి చేయవచ్చు. అయితే ఆ విషయమై ఆ మనుషుడు పొరపాటును చేశాడు కనుక క్షమాపణ పొందుటకు గాను ఆశ్రయపురానికి వెళ్ళి అక్కడ యాజకునితో తన సంగతి అంతటినీ తెలియపరుస్తాడు.
ఒకవేళ చంపబడిన వ్యక్తి యొక్క తరపున మనుషులు ఎవరైనా వచ్చి తన్ను చంపుటకు ఇష్టపడి వెంబడించిన ఎడల తాను వెళ్ళి ఆ పురములో ఆ యాజకుడు ఉన్నంతకాలం అక్కడ దాగుకొని నేరము మరి ఆపాదించబడేంత వరకు అతడు అక్కడే క్షేమంగా ఉండాలి. ఆ యాజకుడు బ్రతుకున్నంత కాలం ఉండవచ్చు. ఆ తదుపరి యాజకుడు చనిపోయిన తర్వాత అతడు యథావిధిగా బయటికి వెళ్ళి సమాజంలో జీవించవచ్చు. పిల్లరే, ఈ యొక్క ఆశ్రయపురాల పేర్లు కూడా దేవుని వాక్యంలో చక్కగా మనము చూడవచ్చు. హెబ్రోన్ అని, కాదేశ్ అని ఇలాగ శ్రేష్టమైన అర్థాలను ఇచ్చేటువంటి పేర్లు ఈ పురాలకు పెట్టబడ్డాయి. వీటిని గురించి నిర్గమాకాండం 21:23లో కూడా ప్రభువారు తెలియపరిచారు. ఇవి యోర్దానుకు అవతల 3, యోర్దానుకు యువతల 3, మొత్తం 6 ఆశ్రయపురాలు దేవుడు నిర్మించమన్నారు. ఈ ఆశ్రయపురము పాత నిబంధన లేక ధర్మశాస్త్రం మందు ఒక నీడ వలనే చెప్పబడ్డాయి. నిజానికి అవి సూచనలుగా కాదు, కానీ అవి నిజముగానే నిర్మించబడ్డాయి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి రూపం, ఆత్మ సంబంధమైనటువంటి విధానం అవి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అవి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. ఎందుకంటే ఆనాడు పాపికి లేదా దోషికి ఆనాడు ఆశ్రయపురం ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో, ఈనాడు ఒక పాపికి ఆశ్రయము ప్రభు అయిన యేసే. దేవునికి స్తోత్రం. ఈనాడు పాపికి ఆశ్రయం ప్రభు అయిన యేసే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు మరి ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి తన సంగతి అంతటిని తెలియపరుస్తాడు. మరి ఈనాడు మన ప్రధాన యాజకుడు పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు మన ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు మన ప్రభువే. ఆనాడు ప్రధాన యాజకుడు జీవించినంత కాలము ఈ మనుషుడు ఆ పురంలోనే జీవించాలి. ప్రధాన యాజకుడు చనిపోయాక బయటకు వచ్చేయాలి. అయితే మన ప్రధాన యాజకుడైన యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకటై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకటై ఉన్నారు. ఇక తరువాత పిల్లరా, అప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి మీద దోషం మోపబడితే ఆశ్రయపురంలో జీవించినంత కాలం అతనికి ఎవరే హాని చేయకూడదు. ఒకవేళ ఆ ఆశ్రయపురాన్ని విడిచి తాను గనక వెలుపలకు వస్తే ఆ మనిషిని యొక్క హత్యకు ఎవరు బాధ్యులు కారు, తనంతట తానే. అలాగే దేవుని పిల్లలుగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు నేరం ఆరోపించబడిన వ్యక్తి లేక పాపము ఆరోపించబడినటువంటి వ్యక్తి ఆశ్రయపురమైన యేసును చేరగా పరిపూర్ణ క్షమాపణ, పరిపూర్ణమైనటువంటి ఒప్పుకోలు అనేది యేసుక్రీస్తునందు ఒక మనిషినికి సమృద్ధిగా దొరుకుచున్నది. ఆనాడు పాత నిబంధన ఆశ్రయపురం, ఈనాడు మన ప్రభు అయిన యేసే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు ఒక వ్యక్తి దోషి అయితే పరుగున ఆశ్రయపురానికి చేరినట్లుగా ఈనాడు ఒక వ్యక్తి తన మనస్సాక్షి తన మీద నేరారోపణ చేసిన సమయాన అతడు ప్రభు యొక్క సన్నిధిని వేగిరమే చేరిన ఎడల, ప్రభు యొక్క సన్నిధిని వేగిరమే నిలిచిన ఎడల మహాదేవుడు, మహోన్నతుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, నిందారహితుడైన యేసునొద్దకు ఆ మనుషుడు చేర్చబడాలి. ఆ మనుషుడు చేర్చబడినప్పుడు నిశ్చయంగా దేవుని కృపా కనికరాలు అతనికి సమృద్ధిగా దొరుకుచున్నాయి. ఆ కృప చేత దేవుడు దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. మీ జీవంతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప
మెండుగా తోడై వచ్చును గాక. సియోనులోండి మీ హస్తాన్ని చాపమని సర్వాధికారి లోకరక్షకుడైన యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? గడిచినటువంటి దినాన దేవుని కృపను బట్టి ఆరాధన విషయంలో రాత్రి దేవుడు తన కృపను వెల్లడిపరిచారు. అద్భుతంగా దేవుడు తన దివ్యమైన వాక్కులను వెల్లడిపరిచారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. ఈ రాత్రి దైవజనులు కృపాదానమయ్య గారు వర్తమానమును మనకు బోధించినై ఉన్నారు కనుక తప్పక అందరూ సిద్ధపడండి. ప్రభు కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.